ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. ఈరోజు మనతో పాటు జ్యోతిష్య వాస్తు పండితులు డాక్టర్ భాను కోటేశ్వరి గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడి అసలు ఈ నెల మార్చి నెల రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ప్రతి ఒక్క రాశికి ఎలాంటి రెమెడీస్ పాటించాలి కనుక్కుందాం. నమస్తే అమ్మ. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మ, ఈ మార్చి నెల వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది? అంటే ఈ సంవత్సరం పొడుగునా చూసుకుంటే వృషభ రాశి వాళ్ళు కొంచెం కష్టపడుతున్నారు అన్నట్టుగా విన్నాను, నిజమేనా అమ్మ? డెఫినెట్ ఉంది. కొంచెం ఇబ్బందులు అయితే వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకు ఉంది. అంటే ఇబ్బందులు చాలా అన్సర్టైన్గా ఉన్నాయి. వాళ్ళకు వచ్చిన ఇబ్బందులు ఏవి కూడా జనరల్గా అందరికి వచ్చిన ఇబ్బందులు అని చెప్పడానికి అయితే లేదు. ఇప్పుడు లైఫ్లో ఏమైనా ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు ఇలా జనరల్గా కొన్ని ఉంటాయి కదా, అలా లేదు. వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఒక అంటే అనుమానాస్పదంగా ఇది అవుతుందా, ఇది అవ్వదా, దీనికి ఎవరైనా అడ్డుపుల్లు వేస్తారు, అసలు వీళ్ళు ఇలా దీన్ని ప్రాపర్గా యూజ్ చేస్తారు, ఇలా ఒక పెక్యూలియర్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయితే వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళు చూశారు. ఇప్పుడు దాంట్లోంచి ఈ మంత్ నుంచి వాళ్ళు గట్టెక్కుతారు. మామూలుగా కూడా మన మార్చిలోనే మనకి పరాభవ నామ సంవత్సరం కూడా వస్తుంది, అది మళ్ళీ మనం మాట్లాడుకుందాము. అప్పటి నుంచి వాళ్ళకి గట్టెక్కడానికి ఆస్కారం చక్కగా ఉంది. వీళ్ళని కాపాడుతుంది ఇప్పటిదాకా కూడా గత సంవత్సర కాలం నుంచి లాభస్థానంలో ఉన్న శనేశ్వరుడు వీళ్ళకి లాభస్థానంలో ఉండడము, ఆయన పరిపూర్తి రాజయోగ కారకుడు అవ్వడం వల్ల కొంచెం బాగా ఉంది. ఎప్పుడెప్పుడు సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఫైనాన్షియల్గా డ్రై అయిపోతుంది అనుకున్న టైంలో ఎవరో ఒకళ్ళు వచ్చి ఇవ్వడం కావచ్చు, లేదా వీళ్ళకి ఏదో సోర్స్ క్రియేట్ అవ్వడం ఇలాంటిది జరిగింది. ఇప్పుడు ఏంటంటే అలాగా ఆరాట పోరాటాలు ఎక్కువగా ఉన్నాయి వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఈ ఆరాట పోరాటాలు, ఈ కన్ఫ్యూజన్స్, ఏంటి ఇది కరెక్టేనా, ఇది కరెక్ట్ కాదా, ఈ కర్టన్ రైజర్ అనేది ఇప్పుడు ఓపెన్ అవుతుంది. క్లారిటీ వస్తుంది, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఈ నెల వీళ్ళకి ఎస్పెషల్లీ మనం మార్చి ఫలాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఈ మార్చి నెలలో దశమ లాభస్థానాలు బలంగా ఉన్నాయి వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి. దశమ లాభస్థానాలు బలంగా ఉండడం వల్ల ప్రశాంతంగా వెళ్తున్న వాళ్ళకి చేసే వృత్తి వ్యాపారాల్లో అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. అనుకూలతలు ఎక్కువగా ఉండడం అంటే ఇంకా ప్రశాంతంగానే ఉంటుంది కదా. ఇప్పుడు ఒక సెక్యూర్డ్ పొజిషన్లోకి మనం వస్తూ ఉంటే మనకి ఒక సంకేతాలు కూడా వస్తాయి. మనం వీఆర్ హెడింగ్ టువర్డ్స్ సెక్యూర్డ్ పొజిషన్లోకి మనం వెళ్తున్నామని సంకేతాలు మనకి తెలిసిపోతూనే ఉంటుంది. అలా తెలుసుకునే సమయం ఇప్పుడు ఆసన్నమైంది మార్చి నుంచి. ఎందుకంటే ఈ ఉగాది తర్వాత నుంచి బాగుంది, కొన్ని క్యాలిక్యులేషన్స్ మారుతూ ఉన్నాయి వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి. సో ఇప్పటిదాకా అన్నిటికీ అడ్డుపడి కొమ్ము కాసింది శనేశ్వరుడే. మిగతా ప్లానెట్ సపోర్ట్ అంత లేదు. ఇప్పుడు మిగతా ప్లానెట్ సపోర్ట్ కూడా వస్తుంది. కాబట్టి అందరూ కలిసి రంగంలో దిగితే కార్యం సఫలీకృతం అవుతుంది అన్నట్టు. అది మార్చి నెల ముందు నుంచే వీళ్ళకి పండగ ఉగాది ముందు నుంచే మొదలవుతుంది. మార్చి స్టార్టింగ్ నుంచే ఉగాది ముందు వచ్చేసింది. అలాగే విద్యార్థులు ఎవరైతే అంటే పోటీ పరీక్షలు కానివ్వండి, లేటు సినీ రంగం, అదేవిధంగా బిజినెస్లు కొత్తగా ఇప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చా మేడం? బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి మంచి సమయం. కాకపోతే ఇప్పుడు మనకి గ్రహణం ఒకటి ఉంది కదా, మార్చి 3. సో అందుకని చెప్పి ఈ మంత్ వరకు ఆగి నెక్స్ట్ మంత్ నుంచి ప్రయత్నాలు ప్రారంభిస్తే డెఫినెట్గా చాలా మంచి పీరియడ్ చేయడానికి బాగుంటుంది. మరి ఎలాంటి రెమెడీస్ పాటించమంటారమ్మా? వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళు గురుతత్వాన్ని ఆరాధించాలి, గురుమూర్తులను ఆరాధించాలి. అది మీకు ఏ గురువు అయినా సరే, దక్షిణామూర్తి స్వామివారు, దత్తాత్రేయ స్వామి, రాఘవేంద్ర స్వామివారు, సాయిబాబా, లేదా కృష్ణం వందే జగద్గురు అంటాం, సరస్వతీదేవి, ఇలా గురుమూర్తులను ఆరాధిస్తే కనుక ఈ మంత్ అంతా కూడా చాలా బాగా ఉంటుంది. ఎస్పెషల్లీ మనకి జ్యోతిష శాస్త్రంలో ఒక విషయము, పొద్దున పూట మార్నింగ్ 5 to 6 ఆ టైంలో వచ్చే గాలి జూపిటర్కి సూచిస్తుంది, జీవకారకుడైన గురు భగవాన్ని సూచిస్తుంది. ఆ టైంలో పొల్యూషన్ లేకుండా ఎయిర్ కూడా ఉంటుంది. అందుకే చాలామంది వాకింగ్ ఆ టైంలో చేస్తారు. ఆ టైంలో కనుక వీళ్ళు గురుమూర్తులను ఆరాధిస్తారు. పొద్దున్నే లేస్తూ కూడా ఎవరికైనా ఇది మంచిదే. ఇప్పటి నుంచి ప్రారంభించి వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళు ఈ మార్చి నెల నుంచి ప్రారంభించి కంటిన్యూగా ఈ రెమెడీ చేస్తే కనుక చాలా బాగా ఉంటుంది. 5 నుంచి 6 లోపల వాళ్ళు వాకింగ్ చేస్తారా, లేదా ఆ టైంలో అట్లీస్ట్ ఒక 10 minutes అన్న భగవద్ ధ్యానం చేసుకోవడం. అలా ఇప్పుడు మనకి కొన్ని భగవంతుడిని నామరూపంలో ఆరాధించడానికి ఏ అవస్థ అయినా పర్లే, మనం మంచం మీద కూర్చున్నామా, తింటూ ఉన్నామా, తిరుగుతూ ఉన్నామా, ఏదైనా ట్రావెల్లో ఉన్నా, ఎప్పుడైనా చేసుకోవచ్చు. సో అలా మంచం మీద నుంచి అయినా సరే లేచి కూర్చొని ఒక 10 minutes
భగవద్ ధ్యానం చేసుకుంటే మంచిది. వీలుంటే ఒక 10 మినిట్స్ ఆ టైంలో వాకింగ్ చేస్తూ కూడా ఆ కర్మదోషాలు దానివల్లే కదా ఇబ్బంది పడేది, అవన్నీ కూడా తొందరగా కట్ డౌన్ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ. మంగళం. నమో భగవతే వాసుదేవాయ. సో చూసారు కదా, ఇది ఇవాళ వీడియో.